చూస్తున్నాం మనం అనేక పేర్లు మార్చుకుంటూ వస్తున్నారు. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది మన సంపద, చరిత్ర, మన భారతదేశ చరిత్ర. ఆ చరిత్రను కాపాడుకోవడానికి పేరు మార్చమని అడుగుతున్నాం. మనం రాజకీయాల కోసం అడుగుతలేం. ఏదైతే అండమాన్ నికోబార్ అని ఉందో అది పెట్టిన పేరు ఎవరు పెట్టిన? బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు. అది మన ఇండియన్స్ పెట్టుకున్న పేరు కాదు. ఇండియన్స్గా మనం నిజంగా బ్రిటిష్ రాజ్యం వద్దు మనకు అనుకుంటే మాత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గౌరవార్థం ఆజాద్ హింద్ అని పెట్టాలనేటటువంటి విషయాన్ని నేను మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది కూడా ఊరికే అడగడం లేదు. ఆనాటి కాలంలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బ్రిటిష్ పార్లమెంట్లో చెప్తారు, ఏ అట్లీనైతే మనం తిడుతూ ఉంటామో ఆ అట్లీ అనేటటువంటి ఆయన ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు, మేము సుభాష్ చంద్రబోస్ గారు దేశం బయట ఆర్మీ రేజ్ చేయడంతో, మాకు వ్యతిరేకంగా ఒక ఆర్మీని క్రియేట్ చేయడంతో ఈ ఛాన్స్ ఇవ్వద్దని, ఆ భయానికి కూడా మేము స్వాతంత్రం ఇస్తున్నామని ఆయన ఆన్ ద రికార్డ్ బ్రిటిష్ పార్లమెంట్లో చెప్తాడు. అటువంటి గొప్ప వ్యక్తిని డెఫినెట్గా మనం సంస్మరించుకోవాలి, వారి జ్ఞాపకార్థం ఉండాలి. ఇట్ ఈస్ అ నేషనల్ మెమరీ, ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్స్ హిస్టరీ. దట్ నేషనల్ మెమరీ హ్యాస్ టు బి రిస్టోర్డ్. That is why I am requesting Honorable Prime Minister Modi ji that kindly honor that national hero's legacy and it should be passed on to the future generations. That is why Telangana Jagruti today is writing to your honorable self to make sure that the Andaman Nicobar Islands are renamed and named as Azad Hind, and we hope and believe that the government will positively reciprocate. 26 January is just around the corner. It is a very good day to commemorate such a wonderful warrior. I hope Bharatiya Janata Party government and Indian government comes forward to make sure his legacy is restored and his legacy is kept intact. Thank you. Jai Telangana. Jai Hind. Jai Hind. Thank you. ఇది కాపీ ఇస్తాం మీకు అందరికీ, మీడియా మిత్రులందరికీ. దీన్ని దయచేసి మీరు కూడా ట్విట్టర్ ద్వారా కూడా మేము చెప్తాం, ప్రధానమంత్రి గారికి పంపిస్తాం. 26th కోసం మన జాగృతి పిల్లలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆజాద్ హింద్ హ్యాష్ ట్యాగ్తోని, జై హింద్ హ్యాష్ ట్యాగ్తోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చేరేటట్టుగా దీన్ని పదే 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 ట్వీట్ చేయాలని చెప్పి నేను తెలంగాణ యువ మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా చేంజ్ చేశారు. బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు, హైదరాబాద్ పేరు మార్చాలి, భాగ్యనగర్ మార్చాలి, నిజామాబాద్ ని ఇందూరుగా మార్చాలి, ఇట్లా కొన్ని పేర్లు అంటే మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, పాలిటిక్స్ కోసం కాదు, ఇది మనందరి కలెక్టివ్ నేషనల్ మెమరీ, మన జాతి బిడ్డలు చేసినటువంటి త్యాగం. ఆ త్యాగాన్ని, అమరత్వాన్ని గుర్తుంచుకోవాలంటే అండమాన్ నికోబార్ పేరు ఆజాద్ హింద్గా మార్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికలలో వచ్చి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాట్లాడాడు, హైదరాబాద్ని భాగ్యనగరం చేయాలి. అది ఓన్లీ టెంపరీ వాళ్ళు, ఎన్నికల కోసం, జిహెచ్ఎంసీ కోసం. ఎవరు కోరుకున్నది కాదు, ఎవరు అడిగింది కాదు. కానీ ఇది మాత్రం అనేక పర్యాయాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి రిపీటెడ్గా రిప్రజెంటేషన్ ఇస్తూ వచ్చినారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో కదలిక లేదు. వారికి తోడుగా, సహాయంగా, ఉడత భక్తిగా మేము బయలుదేరినాం. మరి మాకు తోడుగా భారతదేశ యువ మిత్రులందరూ కూడా కదులుతారనే విశ్వాసం మాకున్నది. మాకుండేటటువంటి నెట్వర్క్తో అన్ని రాష్ట్రాలలో కూడా ఈ డిమాండ్ని పెట్టిస్తాం. ముందుగా తెలంగాణ నుండి స్టార్ట్ చేస్తాం, హ్యాష్ ట్యాగ్ మూమెంట్ నడిపిస్తాం, ఆన్లైన్ మూమెంట్ నడిపిస్తాం. 26వ తారీఖు చాలా మంచి డే, రిపబ్లిక్ డే. ఆ రోజు మంచిగా వాళ్ళు ప్రభుత్వం ప్రకటించే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఇంకా ప్రశ్నలు వద్దు, నాకు తెలుసు మీ ప్రశ్నలు. ఇంకొక రోజు మాట్లాడు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా, లేకపోతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి